హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే రెడీ అయిపోయాను. మొన్న వీకెండ్ సండే ఫ్రెండ్స్‌తో మేము సరదాగా ఎక్కడికి అంటే బోటింగ్‌కి లుంబినీ పార్క్ దగ్గర బోటింగ్ ఉంది గదా! సో, ఆ రోజు ప్లాన్ ఏంటంటే అలా బోటింగ్ చేసి రెస్టారెంట్‌కెళ్దామని. సో, ఆఫ్టర్‌నూన్ 3 కల్లా బయలుదేరి 4, 4:30 కల్లా రీచ్ అయిపోయాము. అక్కడ లుంబినీ పార్క్‌లో టికెట్స్ అలా తీసుకొని ఎంట్రీ అయిపోయి బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా బావుందనిపించింది. అంటే కరెక్ట్ ఈవినింగ్ టైం అయింది గదా! సో, అలా ట్యాంక్ బండ్ దగ్గర ఇలా అంతా లొకేషన్స్ చూస్తూ చాలా హ్యాపీ అనిపించింది. ఒక మంచి ఫీలింగ్ అనిపించింది. అప్పుడప్పుడు లేడీస్‌కి కూడా ఇట్లాంటి రిఫ్రెష్‌మెంట్ కావాలి అన్న థాట్ వచ్చిందనమాట. ఆఫ్‌కోర్స్ ఆ థాట్ వల్లే ఎళ్ళాము. సో, అందరం బోటింగ్ అయితే మంచిగా చేశామనమాట. అంటే పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట అది. ఈవినింగ్ కదా! చాలా బావుందనిపించింది. అండ్ వర్షం లేదు. వర్షం పడతదని చాలా టెన్షన్ పడ్డాము. సో, ఎండ గూడా లేదు. లిటిల్ బిట్ కూల్ లాగా అనిపించింది. సో, ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నప్పుడు బోటింగ్ నుంచి మీకు ఆబ్వియస్‌గా ఈ మధ్య ట్యాంక్ బండ్ దగ్గర చాలా ఇంప్రూవ్ అయింది గదా! అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ ఇట్లా అన్నీ ఉన్నాయి గదా! సో, అన్నీ చూస్తూ హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే మేము గ్రూప్ పిక్స్ దిగేసామనమాట. మా బోటింగ్ నుంచొచ్చినాక. ఇంకా ఇక్కడైతే ఇలా బ్యాక్ సైడ్ సెక్రటేరియట్ కనిపించాలి అని చెప్పేసి ఇక్కడొక పిక్ కావాలని దిగాము. తర్వాత మేము లక్డీ కపుల్ దగ్గర కాబట్టి అక్కడ పేష్వార్ అనే రెస్టారెంట్‌కెళ్ళాము. అది ముస్లిమ్స్ రెస్టారెంటు. ఫుడ్ బావుంటది అని చెప్పేసి మా ఫ్రెండ్ అంటే మేము అక్కడికెళ్ళామనమాట. సో, ఆ రోజు మేము చెప్పిన ఐటెమ్స్ అయితే ఇవి అనమాట. నేనైతే నాన్ వెజ్ తినలేదు. నేను కార్తీక మాసం కాబట్టి. సో, ఇవన్నీ మా ఫ్రెండ్స్ తిన్నారనమాట. నేనైతే వెజ్జే తిన్నాను. వెజ్‌లో ఇది పన్నీర్ అనమాట. ఇదొచ్చేసి ప్రాన్స్. ఈ ప్రాన్స్ అయితే చాలా బాగున్నాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. మేము వెజ్ పులావ్ ఆర్డర్ ఇచ్చాము ఇదనమాట. సో, ఇదైతే నాకు బా నచ్చింది. పన్నీర్ స్టార్టర్ అయితే అంతేం అనిపించలేదు. ఇంకా బిర్యానీ ఒకటి. ఇంకా రెస్టారెంట్‌కెళ్ళాక గ్రూప్ పిక్ దిగాలి కాబట్టి దిగేసామనమాట సరదాగా. ఇదిగోండి పేష్వార్ అనే రెస్టారెంట్ అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్‌డే అనమాట. ఇదిగో తనదే బర్త్‌డే అయితే ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనమాట. బర్త్‌డే రోజు కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు అని చెప్పేసి. మేము అక్కడి నుంచి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్‌కొచ్చాము. ఇక్కడ తనకి కేక్ ఆర్డర్ ఇచ్చి కేక్ కటింగ్ అయితే చేపిచ్చామనమాట. ఎట్లైనా ఫ్రెండ్స్‌తో కూడా ఇలా బర్త్‌డే పార్టీస్ చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తది గదా! చాలా అంటే చాలా బావుందనిపిస్తది. నా బర్త్‌డే గూడా బానే జరిగింది ఇట్లా ఫ్రెండ్స్ మధ్యలో. సో, ఏంటంటే మీరెప్పుడైనా ఇది ట్రై చేసారా? ఈ పాపప్ ఎప్పుడు సరిగ్గా రాదు. లాస్ట్ టైమ్ నా బర్త్‌డే రోజు కూడా చాలా విసిగిచ్చిందనమాట. చాలా తిప్పి తిప్పి ఇది అసల చాలా ఇబ్బంది పడ్డాము. కానీ లాస్ట్‌కి ఎలా కూడా ఫైనల్‌గా అయితే వచ్చింది. యాక్చువల్‌గా నేనైతే యూట్యూబ్ పెట్టడానికి కారణం ఇలాంటి మెమరీస్ అన్నీ సేవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే. ఆహ్, ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే మనం అప్పుడు ఇలా ఎంజాయ్ చేశాము అని. ఇదిగోండి ఫైనల్‌గా అదైతే పాపప్ అయిపోయింది. సో, కానీ మొత్తం కేక్ మీద పడింది. బట్ ఏం చేయలేం గదా! అట్లానే తనకి అది ఐస్ క్రీమ్ కేకు. అందరం విషెస్ చెప్తూ కేక్ అయితే తినిపిచ్చేసాము. సో, ఏంటంటే ఆ రోజు వచ్చేసేసి షెడ్యూల్ వచ్చేసి అదే అప్పుడు ఆఫ్టర్‌నూన్ నుంచి లుంబినీ పార్క్‌కెళ్ళి అలా బోటింగ్ చేసి రెస్టారెంట్‌కెళ్ళి తినేసి ఇట్లా కేక్ కటింగే ప్లాన్ చేసామనమాట. యాక్చువల్‌గా రెస్టారెంట్‌లో కేక్ ప్లానింగ్ అనుకున్నాం గానీ అసలది అనకూడదు గానీ ముస్లిం రెస్టారెంట్ వల్ల అసలు సరిగ్గా వాళ్ళు పట్టించుకోలేదు. ఏది కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదు. నాకైతే అంత బాగా అనిపించలేదు. అంటే ఇలా ట్రీట్ చేస్తారా అన్నట్టు అనిపించింది. ఫుడ్ అయితే నాన్ వెజ్ బావుందని మా ఫ్రెండ్స్ అయితే అన్నారు గానీ, ఇంకా సో, అక్కడ అవ్వలేదని చెప్పేసి ఐస్ క్రీమ్స్ ఇక్కడ తిందామని చెప్పేసి ఇక్కడికొచ్చి సో, డెజర్ట్ ఐస్ క్రీమ్‌తో పాటు ఇట్లా కేక్ కటింగ్ ప్లాన్ చేశామనమాట. సో, ఆ రోజైతే ఆఫ్టర్ నుంచి ఫుల్లు బిజీ ఉన్నాము. ఆల్మోస్ట్ నైట్ ఇక్కడ కేక్ కటింగ్ దగ్గర 10 అవుతుంది. ఇంక ఇక్కడి నుంచి మా ఇల్లు 5 మినిట్సే. సో, ఇది బాచుపల్లిలో ఉన్న కెల్విన్ అనే ఐస్ క్రీమ్స్ అనమాట. ఇంతకుముందు థర్డ్ పాల్ అని ఉండేది. దాన్ని నేమ్ చేంజ్ చేసి కెల్విన్ ఐస్ క్రీమ్స్ అని పెట్టారనమాట. సో, ఫైనల్‌గా అయితే ఇలా ఎంజాయ్ చేశాము. ఎలా ఉంది? బావుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా బోటింగ్ దగ్గర మేము సరదాగా కొన్ని పిక్స్ అయితే దిగాము. సో, అవి షేర్ చేస్తున్నాను. లాస్ట్‌లో అటాచ్ చేస్తున్నాను. అలానే ఐస్ క్రీమ్ పార్లర్‌లో కొన్ని కొన్ని కొటేషన్స్ లొకేషన్ బావుందని చెప్పేసి నేను సరదాగా దిగాను. సో, ఇదండి ఈ వీడియో. మేము మా ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము